ఈరోజు మన ఇంట్లో ఆలు పరోటా. ముందుగా మనం ఆలుగడ్డను కడిగి మంచిగా ఉడకబెట్టుకోవాలి. అది ఉడుకుతున్న సమయంలో మనం పిండిని నానబెట్టుకొని ఇట్లా ఉంచుకోవాలి. ఉడికిన ఆలుగడ్డను ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ చల్లీలు వేసుకొని పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత మనం కావాల్సిన పదార్థాలు వేసుకొని ఆలుగడ్డని స్మాష్ చేసుకోవాలి. ముందుగా కారం వేసుకోవాలి, తర్వాత ఉప్పు వేసుకోవాలి, తర్వాత పసుపు వేసుకోవాలి, తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి, తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి, తర్వాత మటన్ మసాలా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర మంచిగా సన్నగా ఇలా తరుముకోవాలన్నమాట. ఇట్లాగా అన్ని సన్నగా కోసుకున్న ముక్కలన్నీ కలుపుకోవాలి. మనం చేతితో ఎందుకు కలుపుకోవాలంటే మనం కలుపుకున్న మిశ్రమాలన్నీ మంచిగా కలవాలన్నమాట ఆలులోకి, అందుకని చేతితో కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకొని అది అయిపోయిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పెంక పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ముద్ద కట్టుకోవాలి. ముందుగా ఇట్లా చిన్న అప్పలాగా చేసుకోవాలి పిండి మిశ్రమాన్ని. దాని తర్వాత మనం కలుపుకున్న ఆలుగడ్డ మిశ్రమం ఉంది కదా, అది అందులో పెట్టుకొని ముద్దగా చుట్టేసుకోవాలి. ఇలా పీట పైన ఒక కవర్ వేసుకొని దానికి నూనె పెట్టుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకోవాలి. దాని తర్వాత వేడి అయిన పెంక పైన మనం నూనె పోసుకోవాలి. ఇట్లా చేసుకున్న చపాతీ పెంక పైన వేసుకొని నూనె వేసుకొని కాల్చుకోవాలి. ఇలా మంచిగా రౌండ్గా తాల్చుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. మమ్మీ, పరోటాలకి ఇంకేమైనా చట్నీ లాంటివి తింటే బాగుంటుందా? ఏంది నాన్న, పెరుగు తీసుకుంటాం. పెరుగు కూడా అద్దుకొని తిన్నాం అంటే రైట్ లాగా చేసుకోవాలా? మామూలుగా పెరుగు ఒట్టిగా కూడా తిన్నాం. తొట్టి తింటేనే బాగుంటుంది టేస్ట్. పెరుగుల కంటే పెరుగులు ఉంటే కూడా చప్పగా అనిపిస్తుంది. ఉత్తి తింటేనే బాగుంటుందా టేస్ట్? పెరుగులో కూడా తింటాం నచ్చిన. ఇలా చేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట. మనం ఇట్లా చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని కాల్చుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్న పైన అంతా మంచిగా కాలుతుంది అన్నమాట. పచ్చి పచ్చిగానే అనిపించదు. ఇలా చేసుకొని తినండి. ఇప్పుడు రుచి చూసే సమయం. బాగుందా? అన్నీ సరిపోయింది డాడీ? ఓకే. దీనికి అంచుకి ఏమైనా కావాలా చట్నీ లాంటిది? ఏముద్దా? ముద్దిదే బాగుందా? ఓకే డాడీ. ఓకే అండి, మీకు కానీ మా ఆలు పరోటా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.